అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకును నీ బంధువుల యుద్ధకును తిరిగి వెళ్ళుము. 31 అధ్యాయం అనగానే యాకోబు గుర్తొస్తాడు మనకి. ఆదికాండం 31 అధ్యాయం 3వ మాట. యాకోబు తండ్రి ఇంటి నుంచి పారిపోయి లాబాను దగ్గర చేరి కొన్నాళ్ళు బానిసత్వం చేస్తూ ఆ ఇంట్లో పడి ఉండి వెట్టి చాకిరి చేస్తూ ఉన్న సమయంలో దేవుడే కలగజేసుకొని అంటాడు అక్కడ 31 అధ్యాయం 3వ మాటలో, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకును నీ బంధువుల దేశమునకును తిరిగి వెళ్ళుము అంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాట వింటాడో యాకోబు ప్రయాణం మొదలు పెడతాడు. తనకు కలిగిందంతా తీసుకొని భార్యలను పిల్లల్ని అందరిని తీసుకొని బయలుదేరి సాగిపోవడం ప్రారంభిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు మరొక మాట చెప్తా ఉన్నాను. దేవుని మాట వింటే దీవెన కలుగుతుంది. దేవుని మాట వింటే రక్షణ కలుగుతుంది. యాకోబుకు వాస్తవానికి తిరిగి వస్తే ప్రమాదం పొంచే ఉంది. తన అన్న అయిన ఏశావు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ వెళ్ళమని చెప్తున్నది దేవుడు కనుక యాకోబును నిశ్చయముగా తప్పిస్తాడండి. యాకోబును తప్పిస్తాడు ఆయన. యాకోబు ఒక ప్రార్థన చేస్తాడు. యబ్బోకు రేవు దగ్గర చేసిన ప్రార్థనకు ముందు, నా తండ్రి అయిన దేవుడా, నన్ను ఇక్కడికి వెళ్ళమన్నావు కదా, నా అన్న అయిన ఏశావు నుండి నన్ను తప్పించుమయ్యా అని ప్రార్థన చేస్తాడు. అద్భుతం అండి. ఏదైతే పగ అనుకున్నారో, ఏదైతే చంపుదాం అనుకున్నారో, అలాంటి ఏశావు కూడా మారిపోయి తన తమ్ముడైన యాకోబుతో సమాధాన పడినట్టుగా తెలుస్తూ ఉంటుంది. దీనికి ఒకటే కారణం ఏంటయ్యా అనంటే, దేవుని మాట వింటే, దేవుని మాట నమ్మితే, దేవుని మాటకు లోబడితే ఆశీర్వాదం కలుగుతుంది. ఆ తర్వాత రక్షణ కూడా కలుగుతుంది. హల్లెలూయా. ఇంకా చూసినట్టయితే అండి, ఎన్నో లాబాను కూడా యాకోబును తరుముకుంటూ వస్తాడు. లాబాను కూడా మరలా పట్టుకోవాలి, యాకోబును పోనివ్వకూడదు అన్నట్టుగా పట్టుకోవడానికి వచ్చినప్పుడు దేవుడే కలగజేసుకొని లాబానుతో చెప్తాడు, యాకోబు విషయంలో జాగ్రత్త. చూశారండి, దేవుని మాట వింటే ప్రమాదం తప్పిపోతుంది ఖచ్చితంగా. దేవుని మాట వింటే రక్షణ కలుగుతుంది. దేవుని మాట వింటే ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.